Hi, this is your Pawan Kalyan. Good evening to one and all. If you like my videos, please subscribe my channel and please hit the like button and please give your valuable comment in comment box. Please deliver in comment box whatever you have the doubts or anything. Okay, please support me, all of you. Okay, let's enter on the topic. See, today interrogative sentence. మనం డిక్లరేటివ్ సెంటెన్స్ నేర్చుకున్నాము. వి లెర్న్డ్ డిక్లరేటివ్ సెంటెన్స్. టుడే వి డిస్కస్ అబౌట్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. వాట్ ఈస్ ద ఇంట్రోగేటివ్ సెంటెన్స్? ఒకసారి చూడండి. అన్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఆస్క్ ఏ క్వశ్చన్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ క్వశ్చన్ మార్క్. అంటే ఏం, వాట్ ఈస్ ద డెఫినేషన్ హియర్ అంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అనేది అది క్వశ్చన్ని అడుగుతుంది. అదేవిధంగా అది ఎల్లప్పుడూ చివరిలో ఎలా ఉంటుందంటే క్వశ్చన్ మార్క్స్తో ఉంటుంది. సింపుల్గా వీ హౌ టు ఐడెంటిఫై ఇంట్రాగేటివ్ సెంటెన్స్. జస్ట్ సింప్లీ దేర్ ఈస్ ద క్వశ్చన్ మార్క్స్ ఇస్ దేర్ ఆర్ నాట్ ఇన్ ద ఎండ్లో క్వశ్చన్ మార్క్స్ ఉందా లేదా. క్వశ్చన్ మార్క్స్ ఉంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సింప్లీ వీ కెన్ ఐడెంటిఫై టు అవర్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. హియర్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో హియర్ టూ టైప్స్, WH వర్డ్ క్వశ్చన్ అండ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. అంటే ఇక్కడ WH వర్డ్ క్వశ్చన్ తర్వాత ఎస్ఆర్ నో క్వశ్చన్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకసారి చూసుకుంటే మనం WH వర్డ్ క్వశ్చన్లో హూ, వాట్, విచ్, హూజ్, వెన్, వేర్, వై ఎక్సెట్రా అంటే ఇలాంటి పదాలతో హూ కానీ, వాట్ కానీ, విచ్ కానీ, హూజ్ కానీ, వెన్ కానీ, వేర్ కానీ, వై కానీ తో మొదలయ్యే వాటిని మనం ఏమంటామంటే WH క్వశ్చన్స్ వర్డ్స్ అంటాము. అంటే ఇట్ స్టార్ట్స్ విత్ WH వర్డ్స్ అండ్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్స్. సో హియర్ సీ ద ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ రిటర్న్ టు ఎగ్జాంపుల్ హియర్. హూ ఈస్ దేర్ అండ్ వెన్ డిడ్ దే గో. హూ ఈస్ దేర్ అంటే అక్కడ ఎవరున్నారు, వెన్ డిడ్ దే గో వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు. సో ఇక్కడ హూ కానీ వెన్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే WH క్వశ్చన్స్ అని అంటాము. లెట్స్ సీ ఎస్ ఆర్ నో క్వశ్చన్. సి ఎస్ ఆర్ నో క్వశ్చన్. దీస్ క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్ విత్ ఎస్ నో. అంటే మన క్వశ్చన్ అడిగేటప్పుడు అది ఎస్ నోవా అనే దాన్ని రిప్లై వచ్చేదాన్ని మనం ఏమంటాం అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని అంటాము. ఇట్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్స్. అంటే అది ఎలా స్టార్ట్ అవుతుందండి ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనేది హెల్పింగ్ వర్బ్స్ ఆల్రెడీ వి డిస్కస్డ్. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్స్? అందులో బీ ఫార్మ్స్ ఉంటుంది, డూ ఫార్మ్స్ ఉంటుంది, హ్యావ్ ఫార్మ్స్ ఉంటుంది. బీ ఫార్మ్లో యామ్, ఈజ్, వాజ్, వేర్. డూ ఫార్మ్లో డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్. సో ఈ హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్నే మనం ఏమంటామంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని అంటాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రాశాను. డూ యూ స్పీక్ హిందీ. నువ్వు హిందీ మాట్లాడతావా? ఎస్ ఐ స్పీక్ హిందీ. నో ఐ డోంట్ స్పీక్ హిందీ అని మాట్లాడు. ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఈజ్ షీ ప్లేయింగ్ గేమ్. ఆమె గేమ్ ఆడుతుందా, ఆట ఆడుతుందా? ఎస్ షీ ఈజ్ ప్లేయింగ్ గేమ్. లేకపోతే నో అయితే నో అలా. సో ఎస్ దీన్నే మనం ఏమంటామంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాము. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, జస్ట్ సెంటెన్స్ ఆస్క్ ఏ క్వశ్చన్. అది క్వశ్చన్ అడుగుతుంది, అది ఎండ్లో వచ్చేసరికి క్వశ్చన్ మార్క్స్ ఉంటుంది. సో అది ఎలా స్టార్ట్ అవుతుందంటే WH క్వశ్చన్స్. దీని WH క్వశ్చన్స్ అంటే హూ కానీ, వాట్ కానీ, విచ్ కానీ, హూజ్ కానీ, వెన్ కానీ, వేర్. హూ ఆర్ దేర్, వాట్ ఆర్ యూ డూయింగ్, విచ్ ఈస్ దిస్ ఏమిటిది, హూజ్ ఆర్ దేర్, హూజ్ ఆర్ గోయింగ్ అక్కడ ఎవరు వెళ్తున్నారు, వెన్ దే ఆర్ గోయింగ్ ఇలా, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ రైటింగ్ ఎందుకు రాస్తున్నాము. దీన్నే మనం ఏమంటామంటే WH క్వశ్చన్స్ అని అంటాము. అండ్ ఇది WHతో స్టార్ట్ అయ్యి అండ్ కంపల్సరీ ఎండ్ దేంతో ఎండ్ అవుతుందంటే క్వశ్చన్స్ మార్క్స్తో ఎండ్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాము. ఇది WH క్వశ్చన్స్. ఇది ఎస్ ఆర్ నో. అంటే మనం ఏదైనా అడిగేటప్పుడు క్వశ్చన్స్ అనేది అది ఎస్ ఆర్ నో అని సమాధానం వచ్చేదాన్ని మనం ఏమంటామంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాము.
It starts with helping verbs and ends with question marks. Helping verbs అంటే am, is, are కానీ was, were, do, does, did, have, has, had వీటిని మనం ఏమంటామంటే హెల్పింగ్ వర్బ్స్ అంటాం. దాంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ ఎండ్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే ఎస్ నో క్వశ్చన్స్ అంటాము. దిస్ ఈస్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్. I hope you could understand what I have told you to know about interrogative sentence. Please subscribe my channel, all of you. Thank you to one and all. Let's meet with another topic.